ఓకే, సెకండ్ రౌండ్ లో మనం వచ్చేసాం. సో ఈ రౌండ్ స్టార్ట్ చేయాలంటే నాకు ఇక్కడ సెటప్ కావాలి. ఆ సెటప్ ను పిలిచే ముందు మరి సెకండ్ రౌండ్ లోకి వచ్చేసాం. సాయి ప్రియ, కావ్య, నా గురించి ఏమైనా ఆలోచించారా? భయ్యా ఏంటి భయ్యా ఆలోచించారని పొద్దున్నీ అలా కాదు, ఒక్క నిమిషం ఆగు. సాయి ప్రియ, చెప్పు సాయి ప్రియ. భయ్యా ఆగు భయ్యా, నువ్వు కావ్య అది ఫిక్స్. నువ్వు పక్కన అసలు 50 ఎపిసోడ్ నాతో పనిచేసి నా కాలు పోయేలా చేసావు కదరా. కాలు పోయి కనీసం నా మీద కనికరం లేదేంటారు నీకు? ఇప్పుడు ఏం చేయాలన్నా? అన్నా ఒక ఐడియా అన్నా. ఏంటి? సంగీతంతో రాళ్లే కరుగుతాయి అంటారు. బొంగులోది నీ కాళ్ళు రావా? నేను సంగీతం వాయిస్తా, నీ కాళ్ళు రప్పిస్తా. పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ అన్నా వస్తున్నాయి అన్నా. శవం ఏమన్నా వస్తుందన్నా? నాకు పాట వస్తుంది కానీ నీ పాటది ఏం అవట్లేదు ఇక్కడ. ఏదో ఒక రాగం పిలిచింది వేళ. బాబు వాటర్ పక్కరా. ఏంటి పైన పాటల బన్న వచ్చేలా లేదే, ఎలా ఇప్పుడు? అరే నువ్వు పాడిన పాటలకి నీ సంగీతం నాకు కాలు కూడా రావట్లేదురా. ఇప్పుడు ఏం చేయాలి అర్థం. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ. కాళ్ళు ఇప్పుడు వచ్చారా లేవరా? కనీసం 2.5 years 3 years పట్టేలా ఉందిరా. అప్పుడు వరకు నీ పక్కనే ఉంటే త్వరగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నారా? నీ స్కిట్ నాకు అర్థమైందిలే గాని మీ పొడి ఇంకపో. నీకు కాళ్ళు రావాలి అంతే కదా? కేరళ వైద్యం ఒకటి చూసా, అది చేస్తే ఖచ్చితంగా కాళ్ళు వచ్చేస్తాయి. పర్లేదు నువ్వు ఇక్కడ కూర్చో చెప్తా. 2 సంవత్సరాల దాకా రావా? 2 నిమిషాల్లో వస్తాయి చూడు. ఇప్పుడు చల్లం ఉందా? ఏం తెలియట్లేదురా, ఏగల వాగుతున్నట్టే ఉంది. ఇప్పుడు 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 చల్లం ఏం తెలియట్లేదురా. ఏంటి అది? నువ్వు మంచోడు అనుకో నీ కనెక్ట్ అయిపోతే సీను ఇలా కొట్టడం కరెక్టేనా? ఆ బాధలో కూడా మాపై ప్రేమ కనిపిస్తుంది. బార్లో బిర్యానీ కనిపించలేదా? అందుకే నేను సీన్ కనెక్ట్ అయిపోతున్నా. నువ్వు ఉన్నావు నమ్మకం తిన, నాకు త్వరలో కాలు వస్తాయని నమ్మకం ఉంది. సాయి ప్రియ సరే, సాయి ప్రియ పోతే ఏముంది మనకి? అంత లేదు. సీను బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నా. సీను బాధ నా బాధ కాదా? నాకు సీనే కావాలి. ఏంటిది? అబ్బా పట్టుకోడు అబ్బా అబ్బా, ఇంకో 4 సంవత్సరాలు పట్టేలా ఉంది. అబ్బా అబ్బా. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? తెచ్చుకున్నావుగా గిటారు, వాయించుకోండి ముగ్గురు కలిసి. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. సో ఇద్దరు కావ్య సాయి ప్రియ నా సైడ్ వచ్చారు. రావాల్సిన సెటప్ అమ్మ సెటప్ దా. ఓకే
సెటప్ వచ్చేసింది. జోర్సే మార్ రౌండ్ గురించి మీకు చెప్పేస్తాను ఇప్పుడు. జోర్సే మార్ రౌండ్ అనేది ఒక బజర్ రౌండ్. ఈ బజర్ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్లు ఉంటాయి. 5 క్వశ్చన్లు కూడా ఫోటో సంబంధించిన మాత్రం అడుగుతాను. నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఇచ్చేస్తా. బజర్ నొక్కిన తర్వాత ఈ పక్కన వచ్చి కూర్చొని రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే ముగ్గురు కలిసి ఒకేసారి వాటర్ కొడతారు. ఎవరైతే ఫస్ట్ వాటర్ కొట్టారో వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాక్కోవచ్చు. కండిషన్స్ ఏంటంటే వాటర్ కొట్టేటప్పుడు చేతులు అడ్డు పెట్టుకోవద్దు, మొహం అడ్డు తిప్పుకోవద్దు. ఓకే, జోర్సే మార్ అన్నప్పుడు మాత్రం కొట్టాలి. ఓకేనా? రెడీ? మన జోర్సే మార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. నేను ఇప్పుడు చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ నరేష్ నొక్కాడు. నరేష్ రైట్. నరేష్, ఇప్పుడు చూపించిన ఫోటోలో ఉన్న హీరో ఎవరు? సుశాంత్. సుశాంత్. ఇది సుశాంత్ లేకపోతే నీ అంతం? చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. చిటపట చిటపట చిందేవానా జోర్సే మార్. ముగ్గురు కలిసి ఒకసారి కొట్టారు, కానీ ఫస్ట్ కొట్టింది మాత్రం కావ్య. కంగ్రాచులేషన్. అండ్ మనం ఇప్పుడు జోర్సే మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్ వెళ్ళిపోతున్నాం. ఫోటో ప్లీజ్. మీరు చూస్తున్న ఈ స్టిల్ లో వెంకటేష్ చెప్తున్న డైలాగ్ ఏంటి? ఫస్ట్ బజర్ నొక్కింది అశోక్. రై పక్కన ఆన్సర్ ఏంటి అశోక్? నేను అలానే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను. నువ్వు అలాగే ఉండాలి, లేకపోతే ఇలా ఉండలేవు కదా. చూద్దాం రైట్ ఆన్సర్. ఆన్సర్ ఆన్సర్ రివీల్ ప్లీజ్. ఇలానే ఉంటాను, నేను నాలాగే ఉంటాను. గుడ్ మార్నింగ్. రైట్ ఆన్సర్. ఇప్పుడు ఎవరు మొహం మీద కొడతారు నీ ఇష్టం, కానీ కొట్టే ముందు మాత్రం మొహం మీద ఎగ్జాక్ట్లీ కొట్టాలి. ఓకే, వాచిపోవాలి. జోర్సే మార్. పట్టుకోపడం బల్ల బల్ల బల్లదైతే బల్ల బల్ల బల్లదైతే బల్ల బల్ల బల్లదైతే నీ బల్ల కాదు బేబీ. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ బజార్ నొక్కింది సాయి ప్రియ. దాయి బగరా. సాయి ప్రియ. ఆన్సర్ ఏంటమ్మా? హన్సిక. హన్సిక. ఆన్సర్ అంటే చూద్దామ్మా. ఆన్సర్ రివీల్ ప్లీజ్. గిల్లి గిల్లిగా గిల్లింతగా తొలి తొలిగా ఏదో నీదిగా జిలిబిలిగా జిల్జిల్లందిగా ఒళ్ళంతా ఒత్తుళ్ళింతగా. నువ్వు డాన్స్ కోసం పడే కష్టం చూడలేను. జోర్సే మార్. ₹1000 ₹1000 ఇచ్చా అక్కడ. అండ్ మన జోర్సే మార్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? ఈ పక్కరా, నువ్వు ఆ పక్కెళ్ళి. రైట్ అశోక్. ఆన్సర్ ఏంటి? సొగ్గడే చిన్న టైటిల్ సాంగ్. టైటిల్ సాంగ్. ఆడు పాడాలి పాట. ఆది సినిమా టైటిల్ సాంగ్. ఖైదీ నెంబర్ 150 టైటిల్ సాంగ్. సొగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైనా కొట్టలేడు సొగ్గాడే సొగ్గాడే. చూద్దాం. ఆన్సర్ ప్లీజ్. జోర్సే మార్.
ఇప్పుడు చూపించబోయే ఫోటోలో వెంకటేష్ పక్కన ఉన్న హీరో ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది సాయి ప్రియ. రా ఈ పక్కన ఆన్సర్ చెప్పు ఇప్పుడు. జగపతి బాబు. ఆ? జగపతి బాబు. సూపర్ ఆన్సర్ అంటే చూడాలి ఇప్పుడు మనం. ఆన్సర్ విల్ ప్లీజ్. రెడీ 3, 2 రెడీ 3, 2, 1 जोर से मार. ముగ్గురు చాలా సిమిలర్ ఒకేసారి కొట్టారు. బట్ ఫస్ట్ కొట్టింది మాత్రం కావ్య. కంగ్రాట్స్. జోర్ సే మార్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం సరే.